కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లారు. భారత కొత్త సిఇసి నియామకంపై చర్చించేందుకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో విపక్ష నేత రాహుల్ గాంధీ హాజరై చర్చల అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ అధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ బాధ్యతలు రేపటితో ముగియనుండటంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించేందుకు గాను ప్రధాని మోడీ ప్రతిపక్షాలతో పాటు అధికారులతో చర్చించారు. అయితే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని మోడీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. డిసెంబర్ 2023లో అమల్లోకి వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఇతర ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 2023 ప్రకారం ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క మొదటి నియామకం. ఈ నిబంధన ప్రకారం మార్చి 2024లో ఎస్ఎస్ సింధు, జ్ఞానేష్ కుమార్లు ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారు. అరుణ్ గోయల్ రాజీనామా, అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ తర్వాత ఏర్పడిన ఖాళీల భర్తీకి 2 కమిషనర్లను నియమించారు. సిఇసి ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్త చట్టబద్ధమైన నిబంధనలను ప్రవేశపెట్టడానికి ముందు మిగిలిన 2 ఎన్నికల కమిషనర్లలో అత్యంత సీనియర్ని సాధారణంగా అత్యున్నత పదవికి అర్హుడిగా గుర్తించి అవుట్ గోయింగ్ సిఇసితో సంప్రదింపులు జరిపి బాధ్యతలు ఇస్తారు. కానీ ఇటీవల తీసుకొచ్చిన సెలక్షన్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఎంపిక ప్యానెల్లోని మెజారిటీ ఏకాభిప్రాయ నిర్ణయం ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయి.